హ్యావ్ ఎ నైస్ డే నాకా. ఓకే, చాలా పనులు ఉన్నాయి ఇంకా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్తి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ వ్లాగ్ చూస్తారు. ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే రికార్డ్ చేశాను. వ్లాగ్ చాలా ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫ్రైడే నేను ఏమేమి పనులు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది వివరంగా మీతో అయితే షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే మార్నింగ్ మా కిడ్స్ బెడ్రూమ్ బాల్కనీ నుంచి వ్యూ అనమాట. ఇది చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సన్ రైజ్ కనపడినా, క్లౌడీగా ఉన్నా లేకపోయినా కూడా ఇలా చూస్తే ఆ బర్డ్స్ అలా వెళ్తూ ఉంటాయి. మంచిగా బర్డ్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ కింద పీజియన్స్ కూడా కూర్చున్నాయి, చూసారా? అలా కూర్చొని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అలా చూసి వచ్చేసిన తర్వాత కిచెన్లోకి వచ్చి ధనియా వాటర్ అయితే పెట్టేశాను. ధనియా వాటర్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఒక మంచి హెల్తీ మార్నింగ్ డ్రింక్. మీ గట్ హెల్త్కి చాలా మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గడంతో పాటు రాబోయే వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇంకా అలా అయిపోయిన తర్వాత పని అది చేసుకుంటూ ఉంది. మనం ఒక పనితో అలా ఉంటే కుదరదు కదా, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఫ్రైడే గుమ్మం ముందు ముగ్గు పెట్టకపోతే అలా, సో వచ్చి గుమ్మం ముందు ముగ్గు అయితే పెడుతున్నాను. ఈవెన్ బార్డర్స్ కూడా నేనేంటో రిపీటెడ్గా పెట్టి నాకు బోర్ కొడుతుంది. అందుకే ఇవాళ ఏదో ఇది నేను ఎక్కడ చూడలేదు, నాకు అలా వేస్తూ ఉంటే అలా చేయి తిప్పేశాను, వచ్చేసింది. మనం చిన్నప్పుడు యూజువల్గా ఫ్రైడేస్ ఇలాంటి గీతల ముగ్గులు వేసేవారు, గుర్తుందా? ఇప్పటికి కూడా చాలామంది వేస్తారులేండి. ఫ్రైడే అంటే గీతల ముగ్గులే. మా అమ్మమ్మ అయితే చాలా బాగా వేసేవారు. గీతల ముగ్గులేంటి, మెలికల ముగ్గులేంటి అని. ఆ మెలికల ముగ్గుల విషయంలో నేను అస్సలు రిస్క్ చేయను. ఆ మెలికలు నాకు అస్సలు తిరగవు, నేను తిరగాల్సిందే. కానీ ఆ మెలికలు మాత్రం నాకు తిరగవు. మనకు ఎందుకు వచ్చింది లేగో అలా మనం గీతల ముగ్గులో, మనకు వచ్చిన డిజైన్ ముగ్గులో ఏవో ఒకటి వేసుకొని బతికేద్దామని యూట్యూబ్ని నమ్ముకొని యూట్యూబ్లో ఏ ముగ్గు దొరికితే ఆ ముగ్గు అయితే వేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇంకా ఫ్రైడే కాబట్టి యూజువల్గా ప్రతిరోజు పెట్టడానికే చూస్తాను. ఒక్కొక్కప్పుడు బిజీలో ఉండి కుదరకపోతే తప్ప. ఈ ఎల్లో కలర్, రెడ్ కలర్ పెడితే ఏంటంటే ముగ్గు చాలా నిండుగా అందంగా కనిపిస్తుంది. ఇంకా మీరు ఫ్రైడేని ఎంత స్పెషల్గా చూస్తారు? ఫ్రైడే స్పెషల్గా ఏమేం చేస్తారు? ఎవ్రీ ఫ్రైడే నైవేద్యాలు చేస్తారా? స్పెషల్గా ముగ్గు పెడతారా? యూజువల్గా ఆడవాళ్ళందరూ ఫ్రైడే అనగానే గుమ్మం ముందు అందంగా అలంకరించుకోవడానికి, ఇంట్లో అమ్మవారికి శ్రద్ధగా పూజ చేసుకోవడానికి ఇష్టపడతారు. నేను ఆ కేటగిరీ. మీలో ఎంతమంది నా కేటగిరీలో ఉన్నారనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. సో తప్పకుండా ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. రెసిపీస్ ఏం రికార్డ్ చేయలేదు, సింపుల్గా బెండకాయ ఫ్రై, వాము రసం కాబట్టి లంచ్ బాక్స్ చూపించేస్తున్నాను. హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ మా అమ్మాయికి పెట్టాను, హాఫ్ మా వారికి పెట్టేసి, ఇంక ఇప్పుడు జామున్ వస్తున్నాయి కదా, సీజనల్ ఫ్రూట్స్. ఈ జామున్ కూడా చాలా మంచిది హెల్త్కి. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మనం అవాయిడ్ చేయకుండా తినడమే మంచిది. బాయ్ బాబు. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ నైస్ డే నాకా. ఓకే, చాలా పనులు ఉన్నాయి ఇంకా. టేక్ సమ్ రెస్ట్ ఆల్సో. థాంక్యూ. ఐ విల్ ట్రై. ఇప్పుడు ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాబు, స్లోగా వెళ్ళు. బాయ్ బాయ్. అలా ఇంకా ముందు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన పూజలతో వాళ్ళని ప్రశాంతంగా పంపించేసిన తర్వాత అప్పుడు నేను కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. నైవేద్యం చేసినా చేయకపోయినా, నేను సింపుల్గా పానకం చేసినా కూడా కిచెన్ అంతా ఇలా మెస్సీగా పెట్టేసుకొని పానకం చేసుకొని వెళ్ళి పూజ చేసుకుంటే నాకు ఇష్టం ఉండదు. అలా ఉండకూడదు కూడా. సో అట్లీస్ట్ ఈ గిన్నెలన్నీ సింక్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి గట్టంతా నీట్గా తుడిచేసి ఇవాళ నేను నైవేద్యం ఏం చేయట్లేదు. అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టుకుందాం అనుకున్నా. ఆ పాలు కాచాలన్నా కూడా కిచెన్ నీట్గా ఉండాలి కదా. ఒక్కొక్కసారి మార్నింగే పూజ అయిపోద్ది. అలా అయిపోయినప్పుడు ఎలానో వంట చేయం కాబట్టి కిచెన్ క్లీన్గానే ఉంటుంది. అలాంటప్పుడు ఏం ఇబ్బంది ఉండదు. కానీ ముందు ప్రియారిటీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి లంచ్ బాక్స్లు పెట్టి పంపాల్సి వచ్చింది అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే అప్పుడు నైవేద్యం కానీ పాలు కాచడం కానీ ఏదైనా చేస్తాను. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. ఇంట్లో పని చేసుకుంటూ ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం చాలా కష్టమైన పని. అంటే నీకు ఇష్టమయ్యేగా చేసుకుంటున్నావు అని అనుకుంటారేమో, ఇష్టంగానే చేసుకుంటున్నాను. బట్ మీ ఎంకరేజ్మెంట్ కూడా కొంచెం ఉంటే నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. నేను మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో మీకు నచ్చితేనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ చూసారుగా ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా పాల ప్యాకెట్ తీసుకొని గిన్నె పెట్టేసుకొని పాలు అయితే కాచేసుకుంటున్నాను. పాలు కాచడానికి అక్కడ పెట్టేసి అవి ఎప్పుడు పొంగొస్తాయా అని చూస్తూ కూర్చోం కదా, మనం మిగతా పనులు కూడా చూసుకోవాలి. దేవుడి సామాన్లు ఉంటాయి కదా, ప్రమిదలు, వాటన్నిటికీ బొట్లు పెట్టుకోవాలి. కాబట్టి వెళ్ళి ఆ పని కూడా చేసేసుకుంటే అప్పుడు చక్కగా పూజ అయితే చేసేసుకోవచ్చు. అలా నేను పూజ పూర్తి చేసుకొని అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదివేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి అమ్మవారికి. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. ఏం చేస్తున్నారు? నేనైతే నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఫ్రైడే రోజు పొద్దున్న కొంచెం హడావుడిగా చేసుకోవాలంటే టైం ఉండాలి. సో వంట అవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళాక ప్రశాంతంగా చేసుకున్నా. అలా ప్రశాంతంగా చేసుకుంటేనే పూజ ప్రశాంతంగా అవుతుంది. మనం చదువుకోవాల్సినవన్నీ ప్రశాంతంగా చదువుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. అందుకని హడావుడి పడకుండా ప్రశాంతంగా చేసుకుంటా. మా వారిని పంపించేసిన తర్వాత అన్నీ చదువుకున్నాను, అయిపోయింది. పూజ అయితే చూసారికి ఈరోజు పాల నైవేద్యం పెట్టాను. మా అన్నపూర్ణ దేవుని కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు నా కోసం అయితే బ్రేక్ఫాస్ట్ టైం. జ్యూస్ వేసుకోవాలి. ముందు ఇవన్నీ పీల్ తీసి కట్ చేసి ఆ పని చేశాక జ్యూస్ వేసుకొని తాగేసేయాలి. ఆల్రెడీ ఆకలిస్తుంది, నీరసం వస్తుంది, చాలా రకరకాలుగా ఉంది. పొద్దున ఎప్పుడో 5 o'clockకి 4:30కి, ఈరోజు 4 o'clockకి మెలకు వచ్చేసింది. అంత ఎర్లీగా లేచి ఇప్పటి వరకు ఏం తినకుండా ఉంటే ఆకలేయడం సహజం కదా. కాబట్టి ఫాస్ట్గా మనం జ్యూస్కి రెడీ చేసుకొని జ్యూస్ తాగేద్దాం. బోల్డ్ అంత ఎనర్జీస్ అయిపోవచ్చు ఫుల్ డే పని చేసుకోవడానికి. యాజ్ యూజువల్ ఫ్రైడే కాబట్టి క్లీనింగ్స్ ఏమి ఉండవు, రొటీన్గా నడుస్తూ ఉంటుంది డే. సో నా రొటీన్ బ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఇంతకీ మీరు ఫ్రైడే పూజ ఎలా చేసుకున్నారు, అమ్మవారికి నైవేద్యం చేశారనేది నాతో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తుండండి. నేను ఫాస్ట్గా జ్యూస్ వస్తాయి. వాళ్ళు జ్యూసర్ ఇక్కడ లేదు. ఇక్కడ నేను మార్నింగ్ వంటలో బిజీగా ఉన్నానని మా వారు అక్కడ పెట్టి చేశారు పాప కోసం. సో అక్కడే వేసుకుందాం మనం కూడా. అండ్ లంచ్ ఆల్రెడీ చూసారుగా. పాపకి రికార్డ్ చేయలేదు కదా, తను ఈరోజు పాస్తా అడిగింది. ఫ్రైడే కదా, ఫ్రైడే జంక్ అలౌడ్ అప్పుడప్పుడు. కాబట్టి ఇంకా లాస్ట్ వీకే తీసుకెళ్తానంది. లాస్ట్ వీక్ ఏంటంటే అప్పుడే ఇంక ఈ వీకే స్టార్ట్ అయింది కదా, వద్దన్నాను. ఈ వీక్ తీసుకెళ్ళింది. మా కోసం అయితే బెండకాయ ఫ్రై అండ్ వాము రసం. అది రెసిపీస్ సింపుల్ రెసిపీసేగా, అందుకే షేర్ చేయలేదు. వాము రసం రెసిపీ కూడా ఆల్రెడీ ఛానల్లో ఉంది. సో క్విక్గా ఇంకా మాట్లాడే ఓపిక లేదు. ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ రెడీ చేస్తాను. మన ఏబీసీ జ్యూస్ తాగేసి గోల్డ్ అంతా గ్లో అయిపోదామా, వచ్చేయండి. ఇంకా అలా వెజిటేబుల్స్ అన్నీ పీల్ చేస్తున్నా. ముందు నేను మా హస్బెండ్ తాగేవాళ్ళం కదా, అప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్లో కాకుండా మార్నింగ్ కొంచెం టైం ఉండేది. ఆ టైంలో తాగేవాళ్ళం కాబట్టి ఇద్దరికి ఒకేసారి చేసేసుకునేవాళ్ళం. ఇప్పుడు నేను ఏంటంటే ముందే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఒకేసారి తీసి పెట్టినా ఎవరిది వాళ్ళకి తీసి పెట్టేస్తున్నాను. ఐ మీన్ 3 బీట్రూట్స్, 3 యాపిల్స్, 3 కుకుంబర్, అలా ఎవరిది వాళ్ళకి వేసేస్తాను. ఫస్ట్ పాపకి వేసేస్తాను, తర్వాత తను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు తనకి వేసేస్తాను. నాకు వేసుకుంటే ఫ్రెష్గా తాగేయడమే ఇష్టం, మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం. మా వారితో పాటు నేను కూడా వేసుకోవచ్చు, కానీ మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి నాకు కొంచెం మనం వేయగానే ఉన్న కలర్
ఉండదు కదా, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కదా ఇది, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. యాపిల్ పడడం వల్ల అనుకుంటా కొంచెం కలర్ చేంజ్ అయిపోద్ది కొంచెంసేపు పక్కన పెట్టేసినా సరే. అందుకే మనకు అలాంటి పట్టింపులు చాలా ఎక్కువ. నాకు అంటే చూడడానికి స్మెల్ విషయంలో అన్ని రకాలుగా బాగుంటేనే నేను తింటాను. ఏదో ఒకటిలే కానిచ్చేద్దామని చాలామంది ఆడవాళ్ళు ఉంటారు. అలా నేను ఉండను. ఎందుకు ఉండాలి మనం అలా? మనం కూడా మనుషులమే కాబట్టి మనం కూడా మిగతా వాళ్ళందరూ అలా ఎలా తింటారో అలానే తినాలని నేనైతే అనుకుంటాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. యాక్చువల్గా నా జ్యూసర్ హోల్ యాపిల్ పట్టే జ్యూసరే. హోల్ యాపిల్ వేసేసుకోవచ్చు అని చెప్తారు, కానీ ఇప్పుడు యాపిల్ పీల్తో తినేలా ఉందా? ఫుల్ వ్యాక్స్ కోటెడ్ వస్తున్నాయి, కంపల్సరీ పీల్ తీయాలి. అండ్ మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి, యాపిల్ సీడ్స్ కూడా తినకూడదు అంటారు. అందుకే కంపల్సరీ సీడ్స్ కూడా తీయాలి. పీల్ తీయడం, చాప్ చేసుకోవడం అయిపోయింది. మన వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ రెడీ. రండి జ్యూస్ వేసేసుకుందాం. సో నేను యాపిల్ సీడ్స్ గురించి చెప్తున్నాను కదా, యాపిల్ సీడ్స్ కూడా అసలు హెల్త్కి మంచిది కాదట మనకి తినడం. కాబట్టి కంపల్సరీ మీ పిల్లలకి ఇస్తున్నా, మీరు తింటున్నా సరే పీల్ ఆఫ్ చేసుకొని చక్కగా డీసీడ్ చేసేసి తినమని నా సజెషన్. జ్యూస్ రెడీ. ఎంత కలర్ఫుల్గా ఉంటుందో బీట్రూట్ వల్ల. అది అండ్ పల్ప్ కూడా చూపిస్తాను ఎంత బాగా ఎక్స్ట్రాక్ట్ అవుతుందో. ఇంతకుముందు కూడా చూపెట్టాను కానీ ఐ హోప్ క్లియర్గా లేదనుకుంటా. దీన్ని అన్లాక్ చేసేసుకొని ఇలా తీసేస్తే చూసారా ఇక్కడ పల్పు అక్యుములేట్ అయింది. మిగతాదంతా ఈ బాక్స్లోకి అయితే వస్తుంది. ఇది కూడా మనం సపరేట్ చేసేసుకోవచ్చు క్లీన్ చేయడానికి. ఇది ఇలా వచ్చేస్తుంది బాక్స్. పల్ప్ అంతా ఇందులో ఉంటుంది అనమాట. అస్సలు కొంచెం కూడా జ్యూస్ ఉండదు, ఫుల్ పిప్ అయిపోద్ది మొత్తం. అది దీన్ని కూడా మనము చక్కగా ఎండలో పెట్టుకొని, చాలామంది దీన్ని కూడా డ్రై చేసేసి చక్కగా ప్లాంట్స్కి ఇస్తూ ఉంటారు. మరి అది మనకు అంత ఓపిక లేదు, ప్లేస్ లేదు కాబట్టి నేను ఎప్పుడు ఇవ్వలేదు అలా. ఓన్లీ పీల్స్ మాత్రం అలా సోక్ చేసి ఇస్తూ ఉంటా. సరే మన జ్యూస్ రెడీ అయిపోయింది కదా, తాగేద్దాం. జ్యూసర్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు, మిక్సీతో చాలా పని వడగట్టడం. అది సంగతి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తుండండి. నేను నా జ్యూస్ అయితే తాగి ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను. యూజువల్గా నేను మీతో చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పినట్టే ఫ్రైడే స్పెషల్ క్లీనింగ్స్ ఏం చేయను. బట్ ఈరోజు నా శారీస్ అయితే ఆర్గనైజ్ చేసుకుందామని వచ్చాను. ఈ మధ్యన కొంచెం ఈ వెదర్ సపోర్ట్ చేయడం వల్ల ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను కాబట్టి యూజ్ చేయనివన్నీ ఒక సైడ్కి పెట్టేసి, యూజ్ చేసినవన్నీ రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉంటున్నాను కదా, 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి. అవి అయన్ అయితే కొంచెం స్లోగా చేపిస్తాను. కొన్నిటికి అవసరం ఉంటుంది, కొన్నిటికి అవసరం లేదు. సో అవన్నీ నీట్గా ఒక సైడ్కి సర్దేస్తే, అంటే కింద నుంచి పైనుంచి మనం యూజ్ చేసేప్పుడు యూజువల్గా తీసేసుకుంటూ ఉంటాం కదా, అలానే తీసేసి అన్నీ చిందరవందరు చేస్తాను. ఇక్కడేం నేను డీక్లటర్ చేసేది లేదు, జస్ట్ ఉన్న వాటిని అటు ఇటు అడ్జస్ట్ చేయడమే. కాబట్టి ఇలాంటి వర్క్స్ చేసుకోవచ్చు. డీక్లటర్ చేయడం, ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని ఫ్రైడే పడేయడం అలాంటివి మాత్రం చేయకండి. అండ్ ఈ రూమ్లో నాకు పర్టికులర్గా ఈ ఆయన అల్మారా ఉన్న దగ్గర లైటింగ్ సరిగ్గా ఉండదు. అల్మారా ఉన్న సైడే లైట్ కూడా ఉంది. ఆపోజిట్ సైడ్లో ఉంటే యాక్చువల్గా బాగా కనిపిస్తుంది రికార్డింగ్ అప్పుడు. నేను హోప్ఫుల్లీ చూపించడానికే ట్రై చేశాను, బాగా ట్రైపాడ్ని అడ్జస్ట్ చేస్తూ అంతా బాగానే రికార్డ్ చేశాను అనుకున్నాను. ఫైనల్గా అయితే సర్దుకున్నాను. నా దగ్గర పెద్ద శారీస్ ఏం లేవండి, లిమిటెడ్గానే ఉంటాయి, ఎందుకంటే నేను కట్టడం తక్కువ కాబట్టి. అండ్ ఆ పని చేసేసుకున్నాక ఫైనల్గా ఈవినింగ్ టీ టైం అయింది. ఒక్కదాన్నే కూర్చొని టీ తాగడం అంతా సాడ్ మూమెంట్ నాకు ఇంకోటి ఉండదు. ఎవరన్నా కంపెనీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మా హస్బెండ్ చాలా రేర్గా వస్తారు టీ తాగే టైంకి. ఇంకా అలా నేను టీ తాగి ఫ్రెష్ అయిపోయి, ఫ్రైడే కదా ఈవినింగ్ కూడా దీపారాధన చేసేసుకొని అమ్మవారికి ధూపం అయితే వేసుకుంటున్నాను. నేను మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ట్యూస్డే ఫ్రైడే కంపల్సరీ ఇంట్లో ధూపం అయితే వేస్తాను. ఇది కాకుండా మీరు చక్కగా బొగ్గులతో కానీ కొబ్బరి పీచుతో కానీ మంచిగా సాంబ్రాణి యూస్ చేసి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఈ ధూప్ కోన్సే వేసుకుంటున్నాను.
చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంటికి మంచిది, మనకి మంచిది కాబట్టి చేయడంలో తప్పు లేదని నా ఫీలింగ్. మీరు ఎవరన్నా ఫాలో అవ్వకపోతుంటే తప్పకుండా ఫాలో అవ్వండి. చేంజ్ మీరే చూస్తారు. బోల్డ్ అంత పాజిటివిటీ ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా ప్రశాంతంగా మంచి స్మెల్ వస్తూ, మామూలుగా రోజునే నాకు దీపారాధన చేసుకున్న తర్వాత అగరబత్తి స్మెల్, దీపారాధన స్మెల్తోనే బోల్డ్ అంత పాజిటివిటీ అనిపిస్తుంది. ట్యూస్డే ఫ్రైడే రోజు ఇలా ధూపం వేసుకుంటే ఇంకా మంచిది. మీరు ఎవరైనా ఫాలో అవ్వకపోతుంటే కొంచెం ఓపిక చేసుకొని ఫాలో అవ్వండి, మనకే మంచిది. ఇంట్లో అంతా వేసిన తర్వాత గుమ్మం ముందు కూడా ఇలా చక్కగా వేసుకుంటాను. తులసమ్మ దగ్గర కూడా వేసుకుంటాను. అన్ని ఏరియాస్ ప్రతి రూమ్లో వేస్తాను, కిచెన్లో వేస్తాను, ఫైనల్కి ఇలా మెయిన్ డోర్ దగ్గర కూడా వేసుకుంటాను. సో అదండి నా ఫ్రైడే సింపుల్ వ్లాగ్. ఫ్రైడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అయితే గడిచింది. మీరు మీ ఫ్రైడే ఏం చేశారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. రేపు మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.